వెల్కమ్ టు గిఫ్ట్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి మరియు యోగా నిపుణులు డాక్టర్ షాగుఫ్తా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా మంది ఈ మధ్య లేడీస్ స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు. అసలు ఎందుకు అలా స్కిన్ ఏమంటారు డ్రై అయిపోవడం కానీ ఆయిలీగా ఉండడం ఇలా జరుగుతుంది? ఏమైనా మంచి టిప్స్ ఇస్తారా మాకు? డెఫినెట్ గా అండి. బేసికల్ ఏంటంటే ఈ మంగు మచ్చలు పెద్ద సమస్య అయిపోయింది. ఆల్మోస్ట్ మనం మంగు మచ్చలు ఏంటంటే మెనోపాజ్ కండిషన్ లో చూసేవాళ్ళం. అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్ లో కానీ లేదంటే మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎప్పుడైతే తక్కువ అవుతుంటాయో ఆ లెవెల్స్ లో మనం చూసేవాళ్ళం. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డౌన్ అయ్యేసైందంటే లైక్ మెనోపాజ్. సో కాబట్టి మెనోపాజ్ స్టేజ్ లో చాలా మందిలో మనం మంగు మచ్చలు పురాతన కాలంలో చూసేవాళ్ళం. అది కూడా రేర్ కేసెస్ లో. కానీ ఈ మధ్య కాలంలో 25 years వాళ్ళకి వస్తున్నాయి, 30 years వాళ్ళకి వస్తున్నాయి. ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒక మచ్చల్లాగా ఫామ్ అయిపోతున్నాయి. అండ్ మనం ఆడవాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం, ఈ మధ్య మగవాళ్ళలో కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి స్ట్రెస్, ఒకటి 100% స్ట్రెస్ అండి. స్ట్రెస్ ఒకటి, స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం వల్ల, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎప్పుడైతే ఆడవాళ్ళలో ఉత్పత్తి అయ్యే ప్రాపర్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, లేదంటే మగవాళ్ళలో ప్రొడ్యూస్ అయ్యే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయో అప్పుడే ఖచ్చితంగా మంగు మచ్చలు వస్తాయి. ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఏవో క్రీమ్స్ వాడుతూ ఉంటాము, లోషన్స్ వాడుతూ ఉంటాము, రకరకాలవి మారుస్తూ ఉంటాం. కానీ ఏదో అప్లై చేసినంత వరకు బాగానే ఉంటాయి. లేదంటే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ ఉన్న మచ్చల కంటే ఇంకా డబల్ ఎక్కువ మచ్చలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా మంది నాకు చాలా వరకు క్లినిక్ వచ్చే వాళ్ళలో మంగు మచ్చలతో చాలా మంది వస్తుంటారండి. అసలు ఈ మంగు మచ్చ కాదా లేదంటే ఇంకేమన్నానా అని అడుగుతుంటారు. నేను అంటుంటాను, మీరు ఇంతకు ముందు ఏమైనా క్రీమ్స్ వాడారా, లోషన్స్ ఏమైనా వాడారా అని అడుగుతుంటాను. వాళ్ళు అంటుంటారు, ఒక పెద్ద లిస్టే చెప్తారనమాట. సో ఏమన్నా సరే, అది పింపుల్ కానీ మచ్చ కానీ ఏదైనా వచ్చినప్పుడు నేను ఒక థెరపీ చెప్తాను, మట్ థెరపీ. మట్టి మనము బోర్స్ వేస్తుంటారు కదా, మనం వాటర్ బోర్స్ వేస్తుంటారు కదా, దాంట్లో మట్టి వస్తుంది మన కిందికి వెళ్తున్నప్పుడు కూడా, బంక మట్టి లాగా ఉంటది అది. ఆ బంక మట్టిని నానబెట్టేసుకొని మంచిగా ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని ఒక రోజు అండి, నేనేమంటే ఇలాంటివి ఏమైనా మచ్చలు కానీ పింపుల్స్ కానీ మనకి ఏమన్నా వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ఒక 1 week వరకు ఫేస్ ఫాస్ట్ చేయండి. ఫేస్ ఫాస్ట్ అంటే మనం తినకుండా ఉన్నాం అనుకోండి, దాన్ని ఫాస్టింగ్ అంటారు మామూలుగా. బరువు తగ్గాలని చేస్తారు, కొంతమంది డివోషనల్ గా చేస్తారు, కొంతమంది డిపెండ్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని రకరకాలుగా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఫేస్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఫేస్ కి ఎలాంటి కెమికల్ అంటే ఏ సీరం గానీ లోషన్ గానీ ఏమి పెట్టకుండా ఫేస్ ని క్లీన్ గా నీట్ గా ఒక మట్టి అంటే మడ్ చాలా మంచిది మనకి. మనము చాలా మంది సముద్రపు మట్టి మన బంక మట్టిని తెచ్చుకుంటారు, ప్యూర్ గా ఉంటే చాలా మంచిది. ఆ బంక మట్టిని తెచ్చుకోండి. అది కూడా మనకు బోర్స్ వేస్తున్నప్పుడు, నీటి బోర్స్ వేస్తున్నప్పుడు లోపల దొరుకుతుంది మట్టి. అది బంకలాగా ఉంటుంది, వైట్ కలర్ లో, బ్రౌనిష్ కలర్ లో కానీ కొంతమంది బ్లాక్ కలర్ లో కానీ ఉంటుంది. ఆ మట్టిని తెచ్చుకొని ఆ మట్టిని మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. కొద్దిగా నీళ్ళలో నానబెడితే మార్నింగ్ పైన అంతా చెత్తలాగా బయటకు వచ్చేస్తుంది. అదంతా తీసేసి లోపల స్మూత్ మట్టి ఉంటుంది. ఆ మట్టిని మనకి మంచిగా ఫేస్ ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి. బెస్ట్ రెమెడీ అండి. ప్యాక్ పెట్టి 10-15 నిమిషాల తర్వాత డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ చేయండి. ఖచ్చితంగా అప్పటికప్పుడే ఒక మంచి న్యాచురల్ గ్లో వస్తుంది. మనం ఫేస్ వాష్ కానీ ఎంతో ఫేషియల్స్ చేయించుకున్నా కూడా ఆ గ్లో రాదు. 100% నాకు దగ్గరికి ఎన్నో కేసెస్ వస్తే నేను ఫస్ట్ రెమెడీ చేసేది ఏంటంటే మంగు మచ్చలు కానీ పింపుల్స్ కానీ, అండ్ స్పెషల్లీ యంగ్స్టర్స్ లో అండ్ మన మెనోపాజ్ లో మనం చూసేవాళ్ళని చెప్పాను మన ఇది మంగు మచ్చలు. కానీ యంగ్ జనరేషన్ లో పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు అంటే మనం మెచ్యూర్ అయిన పిల్లల్లో కూడా కొంతమందికి పింపుల్స్ మంగు మచ్చలు కామన్ గా ఉంటున్నాయి. సో బట్ రేర్ గా కానీ ఖచ్చితంగా దొరుకుతున్నాయి కామన్ కేసెస్ లో ఇవి. సో ఇలాంటప్పుడు మడ్ బాత్ అనేది, మడ్ ప్యాక్ అంటే న్యాచురోపతి ట్రీట్మెంట్ లో మడ్ బాత్ పెడుతుంటాం, హోల్ బాడీకి పెడుతుంటాం. కానీ ఇక్కడ ఫేస్ థెరపీ కోసం ఫేస్ కి పెట్టి 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసేసాడు. అలా రెగ్యులర్ గా మీరు సోప్ వాడకండి, ఏం వాడకుండా మంచిగా ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ప్లెయిన్ వాటర్ తో పాటు 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసేయండి. ఆ ఐస్ క్యూబ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే పుదీనా ఉంటుంది కదా, సో పుదీనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పుదీనా ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత మందికి ఫేస్ లో మచ్చలు ఉన్నా అండ్ మంగు మచ్చలు ఉన్నా, ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా పుదీనాలో ఉన్న రిచ్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే దీంట్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆకుల్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్, దీన్ని మిక్సీ పట్టేసుకొని దీన్ని జ్యూస్ చేసుకోండి. ఆ గుజ్జుని పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ లో కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని ఐస్ ట్రేలో వేసేసుకోండి. ఆ ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా, ఆ ఐస్ క్యూబ్స్ ని మార్నింగ్ లేచిన వెంటనే ఒక బౌల్ తీసుకోవాలి. మనం చాలా మంది సినీ యాక్టర్స్ చేస్తూ ఉంటారు, వాటర్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ పెట్టి ఫేస్ చేస్తూ ఉంటారు, చాలా వరకు చూస్తుంటాం. దీనివల్ల పఫీనెస్ పోతుంది, ఫేస్ గ్లో వస్తుంది, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. కానీ మంగు మచ్చలు ఉండే వాళ్ళు ఓన్లీ ప్లెయిన్ ఐస్ క్యూబ్స్ తో పెట్టుకుంటే మంగు మచ్చలు తొందరగా పోవు.
అండ్ పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ కూడా తొందరగా పోవు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం, రిచ్ కనెక్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న పుదీనా లీవ్స్ ని తీసుకొని మిక్సీ పట్టేసి ఆ గుజ్జంతా పిండేసి దాన్ని ఐస్ ట్రీ లో వాటర్స్ మనం ఎలా ఇస్తాం క్యూబ్స్ లాగా, మనం పుదీనా జ్యూస్ ని క్యూబ్స్ లాగా చేసుకుంటాం. అలా పుదీనాతో చేసుకున్న ఐస్ క్యూబ్ ని ఒక బౌల్ ఆఫ్ వాటర్ లో 2 గ్లాసులంత వాటర్ లో, ప్లెయిన్ వాటర్ లో 4-5 పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్ వేసుకుని ఫేస్ పెట్టండి. ఖచ్చితంగా అండి ఇది మార్నింగ్ లేచిన వెంటనే ఇది చేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఆ బంక మట్టి దొరికితే మంచి ప్యూర్ మట్టి దొరుకుతుంది మనకి, లేదు అంటే ముల్తానీ మట్టి అయినా పర్లేదు, అది తెప్పించుకొని ఫేస్ ప్యాక్ పెట్టి 10-15 నిమిషాల తర్వాత వాష్ చేయండి. అండ్ ఖచ్చితంగా 100% మనం ఇది చేయడానికి వితిన్ 2 days లోనే ఎంత మంచి డిఫరెన్స్ వస్తుంది అంటే అంత మంచి డిఫరెన్స్ వస్తుంది. అండ్ నేను ఫ్రూట్స్ విషయంలో కూడా, ఫుడ్ విషయంలో కూడా నేను చాలా వరకు చెప్తూ ఉంటాను. బట్ ఈ వీడియోలో కూడా చాలా మంది నేను ఫ్రూట్స్ ఏం తినాలి ఇంకా తొందరగా రిజల్ట్స్ రావడానికి, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉంటారు, మ్యారేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు, వాళ్ళలో మేము వెయిట్ లాస్కి వెళ్ళాము, వెయిట్ లాస్ అయిపోయాము, ఫేస్ లూజ్ అయిపోయింది, ఫేస్ లో ఆ గ్లో లేదు, ఆ న్యాచురల్ లేదు, అది దానికి ఏం చేయాలంటుంటారు. ఫస్ట్ నేను ఐస్ క్యూబ్, పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్ అండ్ మనం పుదీనాను కూడా ఎక్కువ జ్యూస్ రూపంలో కానీ దానిలో తీసుకోమంటుంటాను. అండ్ మడ్ బాత్ చెప్పాను కదా, మడ్ ప్యాక్ పెట్టుకోవడం అలా పెట్టుకోవచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ జ్యూస్ రూపంలో తీసుకుంటే అండ్ 100% మంచి బెనిఫిట్, అంటే స్కిన్ చాలా మంచిగా న్యాచురల్ గా, చాలా మంది బ్లాక్ ఉంటారు, వైట్ ఉంటారు, ఇట్స్ కామన్. బట్ కలర్ ఇప్పుడు మనం నల్లగా ఉన్నా కూడా చాలా షేడెడ్ బ్లాకిష్ కలర్ లోకి అయిపోతుంటారు, బికాస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, ప్రాపర్ స్కిన్ కి ఎక్కువగా మనం సన్ కి ఎక్స్పోజ్ అవుతుంటారు కొంతమంది, అలాంటి వల్ల స్కిన్ డ్యామేజ్ వల్ల స్కిన్ చాలా డ్రైగా లేదంటే మనకి బ్లాకిష్ గా ఉంటుంటది. అలాంటి దానికి బెస్ట్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్ ఎంత ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ గా కూడా దీని పల్ప్ తీసేసుకొని గుజ్జు ఉంటది కదా, ఈ గుజ్జును కట్ చేస్తే 2 విధాలుగా ఉంటది. ఈ పింక్ కలర్ ఫ్రూట్ లోపల కట్ చేస్తే, ఇప్పుడు చూస్తాను చూడండి, మనం చాలా వరకు ఫ్రూట్స్ ఏంటంటే మనకి ఇట్లా మనం డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేస్తే చూడండి ఎంత అందంగా ఉంది, చూసారా డ్రాగన్ ఫ్రూట్ ఎంత అందంగా ఉందో. సో ఈ అందమైన ఫ్రూట్ ని మనం కొద్దిగా గుజ్జు తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకొని మంచిగా ఫేస్ వాష్ చేయండి. ఫ్రూట్ ఫాస్ట్ అన్నప్పుడు అండ్ ఫ్రూట్ విత్ ఫేషియల్ ప్యాక్ పెట్టుకుంటారు కదా, అవి కెమికల్స్ క్రీమ్స్ తెచ్చుకొని అప్లై బదులు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని మంచిగా అప్లై చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా డ్రాగన్ ఫ్రూట్స్ 2 విధాలుగా ఉంటది, ఒకటి పింక్ కలర్ లో ఉంటది పల్ప్, ఒకటి వైట్ కలర్ లో పల్ప్ ఉంటది. కానీ పింక్ కలర్ పల్ప్ ఉన్న ఫ్రూట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇవి మనం ఫేస్ కి అప్లై చేసుకొని 10-15 నిమిషాల తర్వాత వాష్ చేయొచ్చు. అండ్ దీన్ని జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటే చాలా మంచిది. అండ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, అంటే మనకి మాక్సిమం నేను ఏమంటానంటే మనకి విటమిన్ B12 కానీ లేదనుకోండి ఐరన్ కానీ, ఐరన్ చాలా ఇంపార్టెంట్. స్కిన్ పాడవుతుంది అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళలో 100% ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. ఐరన్ ని పెంపొందించి ఆటోమేటిక్ గా మన స్కిన్ లో ఉన్న సెల్స్ ని డీటాక్స్ చేసి హెల్దీగా ఉంచేటట్టు చేసేదే ఈ డ్రాగన్ ఫ్రూట్. చూసారా చూడడానికి ఎంత అందంగా నీట్ గా ఉందో. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ని మనం ఏం చేస్తామంటే, పిల్లలు కూడా నేను ఇంకొక రెమెడీ చెప్తున్నానండి. మనం పిల్లలు ఎవరైతే హైట్ పెరుగుతూ ఉంటారు చూడండి, చాలా మంది పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కి హైట్ పెరుగుతూ ఉంటారు. ఆ హైట్ పెరగడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా అమోఘంగా పనిచేస్తుంది. సో అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. మనం చూసారా మనం మంచిగా విటమిన్ B12 ఉంటది, ఐరన్ ఉంటది, మంచి మంచి మినరల్స్ ఉంటాయి దీంట్లో చాలా రకాల. రెడ్ కలర్ ఫ్రూట్ ఉందంటే 100% దాంట్లో 70% ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది ఫ్రూట్ లో ఉండాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్. చూసారా డ్రాగన్ ఫ్రూట్ మనం మంచి కట్ చేసేసుకొని ఇలాగా మనం తీసేసుకుంటాం అనమాట. సో డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి. డ్రాగన్ ఫ్రూట్ స్కిన్ కి లోపల ఉంటాయి. ఇది మనకి యూట్రస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. మనకి పీరియడ్ సరిగా రాకపోయినా కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది, పీరియడ్స్ ఆగిపోతున్నప్పుడు కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో పీరియడ్ ని కూడా రెగ్యులర్ చేసి, అండ్ ఓవర్ గా కొంతమందికి క్లాట్స్ పడుతుంటాయి, బ్లీడింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి విపరీతమైన నొప్పులు వస్తుంటాయి పీరియడ్ టైంలో. ఆ పీరియడ్ లో పెయిన్ ని కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదండి. అండ్ డ్రాగన్ ఫ్రూట్ లో నేను ఏమంటానంటే ఖచ్చితంగా జామకాయ వేస్తాను నేను. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, స్కిన్ ప్రాబ్లం కానీ, అండ్ యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ, చెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఖచ్చితంగా జామకాయ వాడమంటుంటాను. సో నేను డ్రాగన్ ఫ్రూట్ కాంబినేషన్ లో జామకాయని ఖచ్చితంగా వాడతానండి. మనం జామకాయని కూడా ఒక పావు జామకాయ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. విటమిన్ C ఎక్కువ ఉంటుందండి. సో మనం పుదీనా వేసేసుకుంటున్నాం కదా, పుదీనాను కూడా విత్ స్కిన్ మన రెబ్బలతో సహా చిన్నగా ఉంటాయి కదా, అలా రెబ్బలతో సహా తీసుకొని ఒక 6-7 ఆకులు తీసేసుకోవాలి. అండ్ మనం ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమేస్తున్నామంటే బాదం ఉంటాయి కదా, ఒక 6 లేదా 5 బాదమ్స్ తీసుకోండి, నైట్ నానబెట్టేసేయండి, మార్నింగ్ లేచాక స్కిన్ తీసేసి ఇలా బాదంతో మిల్క్ చేసుకోండి. బాదం చాలా మంచిది స్కిన్ కి. మనం ఎంత బాదం ఇంటేక్ మార్నింగ్ ఒక 4, ఈవినింగ్ ఒక 4 తీసుకుంటామో స్కిన్ లో ఆటోమేటిక్ ఒక మంచి గ్లో వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాం, డ్రాగన్ ఫ్రూట్ వేసాము, జామకాయ వేసాము, అతి ముఖ్యమైన పుదీనాకులు వేసాము,
బాదంతో చేసిన మిల్క్. మిల్క్. సో మనం మిల్క్ కూడా ఎంత వేసుకుంటాము, టీ కప్ అంత మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. సో బాదంతో చేసిందాం ఇది కాబట్టి. సో నార్మల్ మిల్క్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అండి, బట్ ఇప్పుడు వచ్చే మిల్క్ లో ప్రాపర్ ఇవి లేవు కదా, అందుకని నేను బాదం మిల్క్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. చూసారా ఎంత మంచిగా. ఇదే పల్పిని ఫేస్ కి అప్లై చేసుకోండి, చాలా బాగుంటదండి. చూసారా మనం వేసిన జ్యూస్ ఎంత, ఆ కలర్ కూడా చూసారా ఎంత మంచిగా అనిపిస్తుందో. అంటే నేనేమంటానంటే మాక్సిమం జ్యూసెస్ ని బట్టి మన స్ట్రెస్ కూడా కంట్రోల్ అవుతుంది. దీన్ని క్రోమోథెరపీ అంటారు, కలర్ థెరపీ అంటారు. సో మంచిగా ఈ జ్యూస్ అనేది మన సూదినింగ్, మన బాడీలో డైజెషన్ ఇష్యూస్ రాకుండా హెల్దీ గట్ ని, పేగులు సాఫ్ట్ గా ఉంటే ఫేస్ ఆటోమేటిక్ గా క్లీన్ గా ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ సరిగా రాదో, పేగుల్లో చాలా చెత్త పేరుకుపోయి మోషన్కి వెళ్ళినప్పుడు కానీ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతుంటారో వాళ్ళు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసారు. సో గట్ ని హెల్దీగా ఉంచుతుంది, గట్ లో ఉన్న బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచుతుంది. అండ్ విటమిన్ ఈ ఉంటది, విటమిన్ సి ఉంటది, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఎవ్రీథింగ్ ఇందులో ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో వేసిన పుదీనా కానీ, జామకాయ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ అతి ముఖ్యమైన న్యూట్రిషన్ వాల్యూస్ కలిగిన ఈ 3 ఫ్రూట్స్ ని ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని, సో బ్రేక్ఫాస్ట్ కి ముందు కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక అరగంట గంట లేపు తర్వాత కానీ తీసుకుంటే ఇదే జ్యూస్ ని ఫేస్ కి అప్లై చేసుకోవడము. అట్ ద సేమ్ టైమ్ మంచిగా దీన్ని నేనేం చెప్పాను, పుదీనాతో చేసిన ఐస్ క్యూబ్స్ ని ఫేస్ కి అప్లై చేయడం కానీ, ఆ మట్టి తెప్పించుకోవడం, ఒకవేళ మట్టి దొరకకపోతే ముల్తాని మట్టి అయినా పర్లేదు అది పెట్టుకోవచ్చు. ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ ప్రతిసారి దొరకదు కదండి మేడం, మా చోట అక్కడ దొరకదంటే బీట్రూట్ వేసుకుంటే ఇంకా మంచిది. 2-3 బీట్రూట్ ముక్కలు, జామకాయ, పుదీనాకులు వేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ డ్రాగన్ ఫ్రూట్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. దీంట్లో ఎన్నో లాభాలు, స్కిన్ హెల్దీగా అవుతుంది, మంగుమచ్చలు పోతాయి, పింపుల్స్ పోతాయి. అట్ ద సేమ్ టైం నరాల బలహీనతకు కూడా బాగా పనిచేస్తుంది. నరాల్లో తిమ్మిరి రావడం కానీ, బలం లేకుండా నిస్సత్తుగా అనిపించడం కానీ, సో చాలా మంది లెగుస్తున్నప్పుడు కూర్చుంటున్న టక్ టక్ సౌండ్లు వస్తుంటాయి జాయింట్స్ మధ్య, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా బేషుగ్గా పనిచేసే జ్యూస్ లో మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ చాలా హెల్దీగా ఉంటది అండ్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ గా ఉంటదండి, టేస్టీగా ఉంటది. సో ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. అండ్ మంచి హెల్దీ స్కిన్ అండ్ హెల్దీ నర్వ్స్ మెయిన్ ఇంపార్టెంట్. హెల్దీ నర్వ్స్ అట్ ద సేమ్ టైం యాంటీ ఏజింగ్ జ్యూస్ అంటారు. ఇప్పుడు మన 30 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళలాగా కనపడుతున్నారు, 40 వాళ్ళు 50 లాగా కనపడుతున్నారు. ఆ ఏజింగ్ ని కూడా బాగా తగ్గించి ఒక మంచి న్యాచురల్ హెల్దీగా ఉంచడానికి, స్కిన్ లో కూడా సోరియాసిస్ ప్రాబ్లం ఉన్నా, స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సో రెగ్యులర్ గా ఒక పూట తీసుకోండి అండ్ 20-30 డేస్ వరకు రెగ్యులర్ గా తీసుకోండి. ఒక డ్రాగన్ ఫ్రూట్ ని 3 డేస్ వాడతాము, జస్ట్ పావు తీసుకుని, జామకాయ పావు వేసుకుని, పుదీనాకులు 10 ఆకులు, ఒక గ్లాస్ నీళ్ళు వేసి, లేదు అనుకుంటే బాదంతో చేసిన మిల్క్ తో కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. చాలా మంచి చిట్కా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, సో ఇలా మీరు కూడా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు, స్కిన్ వైట్నింగ్, మంచి గ్లో ఉంటుంది. సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ కీప్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.